ఆయన కేవలం సైకో, ఆయన కేవలం ఫేక్, ఆయన కేవలం క్రిమినల్ ఇలా మాట్లాడేటటువంటి ధోరణి వల్ల ఎవరికి ఉండే స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. అది అర్థం కాకపోవడం ఒకటి. ఈరోజు ప్రసంగం చూశాక బహుశా ఇప్పుడు కూడా దాడి చేయడం చాలా సులభం కదా. ఆయన మాటల మీద ఆయన మీద దాడి చేయడం కంటే ఆయన ప్రభావం మీద దాడి చేయడం కదా ప్రతిపక్షం చేయాలి. ఆయన విధానాల మీద దాడి చేయడం చేసి ఓడించాలి. అది డెమోక్రసీలో ఛాలెంజ్. ఆ విషయంలో ఆయన ఇప్పటివరకు సక్సెస్ అయ్యాడు. ఎన్నికల్లో ప్రజల తీర్పు బహుశా మళ్ళీ దశకు ఈరోజు ప్రారంభం పలికాడని అనుకోవాలి. రెండోది కడప కల్చరు, రాజారెడ్డి అది కూడా అండి దట్ వే యాక్చువల్గా గడిచిన 2 దశాబ్దాలకు ఇది తిరుగుతున్నాను. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగా కూడా రాజారెడ్డి రాజ్యాంగం ఈ పదాలు కొత్తగా జనంలోకి వదిలి అదేదో నిషిద్ధ, ఇందాక మీరు అన్నట్టు నిషిద్ధాక్షరి, ఆ ప్రాంతాలకు మనం వెళ్తే దొరికిపోతాం, ఇలాంటి ఒక ఇంప్రెషన్ చాలా బలంగా వేయగలిగారు. ఏ మాట కామాట వేసింది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వేసింది, ఒక సెక్షన్ ఆఫ్ సమాజం, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద వేసిందని అనుకోవాలి. అంతే, మొత్తం సమాజం మీద పడితే ఇప్పుడు రాయలసీమ ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం పాలించారు. అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, తెలంగాణ, కోస్తా లేకపోతే 2 కోస్తాలు అని అనుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళే కానీ ఇంకోటి కాదు. తర్వాత 2 రాష్ట్రాలు అయిండొచ్చు కూడా. 2 రాష్ట్రాలు అయినా ఇప్పటికీ వాళ్ళు మాట్లాడినా మనం మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా ఈ గతాన్ని ఏమి ఎవరు పక్కన పెట్టలేరు కదా. కాబట్టి ఒక ప్రాంతాన్ని ప్రత్యేకించి స్పెసిఫై చేసి రాయలసీమ రౌడీలు, కడప రౌడీలు అంటే చాలా పొరపాటు. ఏ కడప అయినా, కరీంనగర్ అయినా, కర్నూలు అయినా, ఇంకో కాకినాడ అయినా అన్ని తెలుగు వాళ్ళవే. ఎక్కడుండే మంచి చెట్లు అక్కడ ఉంటాయి. కానీ విశాఖ ప్రాంతంలో ఉదాహరణకు ఇప్పుడు జగన్ ఆలోచన పాలనా రాజధాని దాన్ని మీరు డిఫర్ అయితే అవ్వచ్చు. కానీ రాయలసీమ రౌడీలు వచ్చేస్తారు రారా అంటే రౌడీలు రాయలసీమలోనే ఉన్నారా? లేకపోతే హైదరాబాద్లో మనము దాదాల గురించి ఎందుకు మాట్లాడుకున్నాము, విజయవాడలో మాఫియా గురించి మనం ఎందుకు చర్చించుకున్నాము? కాబట్టి ఇవి ఒక అసందర్భమైన, సంకుచితమైన. ఇంక ఇప్పుడు కడప పక్కనే కదండి చిత్తూరు జిల్లా. ఇంకా ఆ మాటకు వస్తే రాయలసీమ అంటే చిత్తూరు జిల్లాకు వర్తించదా? ఆ మాటకు వస్తే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అందరూ కొలిచి ఆయన ఉండేది కూడా రాయలసీమలోనే. దాని ముగింపు అక్కడ శ్రీశైలం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అలా చూస్తూ పోతే మీరు పౌరాణిక కూడా. కాబట్టి మీరు కాదు నాయకుల పరంగా పోతారంటే రాష్ట్రపతులైన వాళ్ళు, ప్రధానమంత్రులైన వాళ్ళు అక్కడి నుంచి ఎన్నికైన వాళ్ళు, టీవీ కూడా అక్కడే ఎన్నికయ్యాడు. కాబట్టి విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్ కూడా హిందూపూర్ నుంచే పోటీ చేశాడు. కాబట్టి టెక్నికల్గా ఇద్దరే అనుకోవాలేమో సార్, రోసయ్య గారు, భవనం వెంకటరామరెడ్డి. ఖచ్చితంగా చెప్పాలంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఒక్కరే గట్టిగా పాలించిన వ్యక్తి, ఒక్కరే ఎక్కువ కాలం. రోసయ్య కానీ, భవనం వెంకటరాం కానీ, నాదెండ్ల భాస్కర్ రావు కానీ వీళ్ళంతా సాంకేతికంగా చాలా పరిమితమైన కాలం చీఫ్ మినిస్టర్స్ అనుకోవచ్చు. ఏమండి ఇంటరిమ్ అంతే, ఇంటరిమ్ అంతే. ఒక ఆయన ఇంటరిమ్ కూడా కాదు, ఆయన మరీ కీలుబొమ్మ ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నారు. కాబట్టి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆర్డర్లో ఒక 2 years ఉన్నాడు. బట్ ఆయన మళ్ళీ నెల్లూరు అంటే అది గ్రేటర్ రాయలసీమ అని అది వేరే సిద్ధాంతం. మళ్ళీ నెల్లూరు, కడప అటు పోతారు. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్రాంతాలను బట్టి ముద్ర వేయడం అనేది చాలా పొరపాటు. ఒక చోట అంతా మొరటి వాళ్ళే ఉంటారు, ఒక చోట అంతా తెలివైన వాళ్ళే ఉంటారు అనే ఆలోచనలు అవన్నీ ప్రజాస్వామికమైనవి కాదు. భారత రాజ్యాంగం 19వ అధికరణం అసలు ఏ విధమైన తేడాలు లేకుండా కులము, మతము, వర్గము ఏమీ లేకుండా అన్నప్పుడు ప్రాంతం అనేది కూడా దాంట్లో చాలా ముఖ్యమైనది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఆసేతు, సీతాచలం అన్నప్పుడు భారతదేశం అంతా ఒకటే. ఏదేమైనా సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హీ కిక్డ్ ఆఫ్ ఏ న్యూ డిబేట్. డెఫినెట్గా దీనికి ఇప్పుడు వాళ్ళు కౌంటర్ ఎలా చేస్తారు? మేము వైసీపీ వాళ్ళని అన్నాం కానీ అందరిని అనలేదని మళ్ళీ ఇప్పుడు కొత్త డిఫెన్స్ ఇప్పటికి మొదలు పెట్టి ఉంటారు. మేము మిమ్మల్ని అన్నాం కానీ మొత్తాన్ని కాదని. అంటే ఏమనంటే దీన్ని ముట్టుకోరేమో అని, టచింగ్ ది కార్డ్ అంటారే దాన్ని చేయరేమో అని భావించినట్టున్నారు. కానీ ఆయన అవినాష్ రెడ్డిని కూడా పూర్తిగా సమర్థించి అతనే నేను నిలబడతాను, అతను తప్పు లేదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేన్ని స్పేర్ చేయదలుచుకోలేదు. తన లైన్కు తను కట్టుబడి ఉండదలుచుకున్నాడు అనిపిస్తుంది. పబ్లిక్ ప్రజల తీర్పు వాళ్ళు ఇస్తారు తప్పకుండా. ఇట్స్ ఇన్ పీపుల్స్ కోర్ట్ కదా. కానీ ఈ ప్రాంతీయ కోణం వచ్చినప్పుడు మటుకు ఈ వాదంతో ఏకీభవించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 190 మంది ఏ ప్రాంతాన్ని తక్కువ చేయకూడదు. అది కాక 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అయినా మనం పాఠం నేర్చుకోవాల్సింది. అది ఒక ముఖ్యమైన కారణం కదా. కల్చరల్ డిస్టెన్స్, సాంస్కృతిక దూరం, అది చాలా పొరపాటు. దాన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదండి. కులం, మతం, ప్రాంతం అన్నవి రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదు. ఒక్కొక్క ప్రాంతానికి ఉండే ఆ నేటివిటీని ఎవరు క్యాప్చర్ చేయలేరు సార్. అది ఆ ప్రాంతానికే సొంతం అంతే.
ఖచ్చితంగా అది అది తప్పకుండా అలా ఉంటుంది. ఎక్కడ మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరైనా పుట్టారంటే లేదండి పుట్టాక పెద్దవాళ్ళు అవుతారు అన్నారట. అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు కృషి, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ సేవ, దానివల్ల వాళ్ళకి గుర్తింపు వస్తుంది. కానీ ఒక చోట ఏదో రాజ్ కపూర్ అప్పుడెప్పుడో ఆవారా సినిమా తీసినట్టుగా జీన్స్ థియరీ ఉంది, టాలెంట్, తర్వాత డెవలప్మెంట్ కూడా ఉంది. ఇందులో ఒకదానికి వెళ్ళిపోయి అసలు ఒక ప్రాంతాన్ని దూషించడం చాలా పొరపాటు అండి. ఆ ప్రాంతానికి చెందిన నాయకులే అలాంటి దాన్ని పెంచడం మరింత పొరపాటు. ఇప్పుడు సర్దుకుంటారు. మీకేమి మనం రేపు నేను ఉండట్లేదు కానీ ఎల్లుండి మనం చర్చ చేసే సమయానికి దీనికి అమెండ్మెంట్స్ గ్యారంటీగా వస్తాయి మళ్ళీ మేము అలా ఈరోజు సాయంత్రానికి రెడీ మీరు పక్కదో పట్టిస్తారా మేము అందరిని అన్నామని. సరే, నేను ఐఎమ్ నాట్ టోటలీ సర్టిఫైయింగ్ దట్ ఎవరు లేరు ఇక్కడంతా పరమహంసలే ఉన్నారనుకుంటే నేనేం సర్టిఫై చేయట్లేదు. బట్ బ్రాండింగ్ ఏ రీజన్, బ్రాండింగ్ ఏ డిస్ట్రిక్ట్, బ్రాండింగ్ ఏ ప్లేస్, అది చాలా పొరపాటు. ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీ కూడా రాయలసీమని ఆ కోణంలోనే చూపిస్తూ రావటం గడిచిన కొన్ని దశాబ్దాలు. ఇండస్ట్రీని వదిలేయండి, మళ్ళీ మనం సినిమాలోకి వెళ్తామేమో. కానీ ఇండస్ట్రీ అంటే వాళ్ళు ఏది ఉంటే అది చూపిస్తారండి. వాళ్ళు మతం అనేది చలమని అవుతుంటే మతం చూపిస్తారు, ఇదైతే ఇది చూపిస్తారు, ఫ్యాంటసీ అయితే ఫ్యాంటసీ చూపిస్తారు. వాళ్ళకి మార్కెట్ ముఖ్యం, మార్కెట్